హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ బీరకాయ కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. బీరకాయ కర్రీకి సరిపడా నేను ఆయిల్ పోసి పెట్టిన, ఆనియన్స్ వేసి వేపుతున్నా. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత బీరకాయ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనము బీరకాయ అనేది యాడ్ చేసుకోవాలి. నేను బీరకాయ యాడ్ చేస్తున్నాను. బీరకాయ ఆయిల్లో ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. నేనైతే బీరకాయ కర్రీ ఓన్లీ ఆయిల్లోనే వండుతాను. వాటర్ అనేది మాత్రం యాడ్ చేయను. అందులో వచ్చే వాటర్కే కర్రీ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు బీరకాయ నేను ఆయిల్లో ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, ఆయిల్లో బీరకాయ ఎంత మంచిగా ఫ్రై అయినదో. ఇప్పుడు మనము ఈ బీరకాయ ఇట్లా ఫ్రై అయింది కదా ఆయిల్లో, ఈ టైంలో మనము టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో, కరివేపాకు, కొత్తిమీర 2 యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బీరకాయ కూరతో మంచిగా ఉడుకుతవి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కర్రీ అనేది సూపర్ టేస్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇవన్నీ మనము ఆయిల్లో మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఆయిల్లోనే కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది కాబట్టి మనము అన్నీ ఇందులోనే వేసి ఉడకబెట్టుకోవాలి. బీరకాయ ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు బీరకాయ కంప్లీట్గా ఉడికింది. ఇప్పుడు మనము ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. బీరకాయ మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు మనము అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూను కారము, 1 స్పూన్ పసుపు, సాల్ట్ కూడా ఇప్పుడే మనము యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఐటమ్స్ మనము వేసేసినాం కదా, ఇప్పుడు మంచిగా కర్రీ అనేది ఫైనల్కి వచ్చేదాకా మనము మంచిగా ఉడకపెట్టుకోవాలి. కర్రీ అనేది ఇప్పుడు మనము ఈ గ్రేవీలోనే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి సిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత మనకు డిష్ అనేది కంప్లీట్ అవుతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, 10 మినిట్స్ నేను సిమ్లో పెట్టినాను. కర్రీ అయితే కంప్లీట్ అయినది. చూసిరు కదా, కర్రీ సో కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఈ కర్రీ కంప్లీట్ అయిందండి మనకు తినడానికి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.